పుస్తకం ప్రతిష్ఠిస్తుండగా తోడుండమని ఏసునామం నడుచున్నాం తండ్రి. జీవరత్నం పాస్టర్ గారు కొన్ని మాటలు చెప్పి దాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈయన మైకి తనకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి వర్తమానము మన ఆత్మీయ తండ్రి గారు అందించినారు. ఆశీర్వాదం పొందుకోవడానికి మనం ఏం చేయాలి అన్నీ తెలుసుకున్నాం. ఆ విధంగా మనం నడిచి దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబంలో మన జీవితంలో అనుభవించదుము గాక. ఆమె చెప్తాం గట్టిగా. మంచిది. సహోదరులు బట్టు ఆనంద్ గారు, మీనమ్మ గారి యొక్క కుమారులు, దేవుడు తన మనసులో పెట్టిన ఆలోచన బట్టి మరియు వారి హృదయంలో దేవుడు పెట్టిన భారమును బట్టి వారు ఇదివరకు ఇంతకుముందు పాటల పుస్తకాలు 2 వాల్యూమ్స్ వారు ప్రింట్ చేసినారు. ఇప్పుడు 3వ వాల్యూమ్ ఆరాధన స్తుతి మాలిక అనే పాటల పుస్తకం వారు ఎంతో ప్రయాసపడి ఎన్నో మంచి ఆత్మీయమైన పాటలు సేకరించి మనమందరము ఒక్క పుస్తకములో మనతో ఉంచుకొని అందరము పాడుకునే విధంగా ఆత్మీయమైన అద్భుతమైన పాటలు వారు సిద్ధపరిచినారు. వారు సొంత ఖర్చులు పెట్టుకొని ఎంతో భారముతో ప్రయాసపడి వారు తయారు చేసినారు. మన సంఘ సభ్యులు వారు ఎదిగి ఆత్మీయంగా ఎంతో పరిచర్యలో దేవుని సువార్తలు వారు ముందుకు సాగుతున్నారు. ఇక్కడ భీమ్గల్ ఉన్నప్పుడు వారు ప్రతి దాంట్లో వారు సహకారంగా వారి కుటుంబము మార్తమ్మ ఉన్నప్పటి నుండి కూడా వారి కుటుంబం అందరూ కూడా పరిచర్లో మనకెంతో సహకారము అందిస్తున్నారు. ఆత్మీయ తండ్రితో మాతో కలిసి పరిచర్లో వారు ఎంతో సహకారం అందిస్తున్నారు. అదే కాకుండా ఇంతకుముందు సభలు జరిగినప్పుడు కూడా ప్రతి సభలలో వారు ఉండి ఎంతో కష్టపడి పనిచేసి వారి యొక్క సహోదరులు ఆనంద్ బ్రదర్ మరియు అనిల్ బ్రదర్, అరుణ్ బ్రదర్, వీళ్ళు కుటుంబం అందరూ కూడా ఎంతో ప్రయాసపడి వారు పనిచేసిన కుటుంబం. ఇప్పుడు కూడా వారు పరిచర్లో ఉంటూ మన మినిస్ట్రీలో ఆత్మీయ తండ్రితో మాతో కలిసి ఉంటూ పరిచర్లు ఎంతో సహకరిస్తూ ఉంటున్నారు. దేవుడు వారికి పెట్టిన భారంను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. వారు చేసిన ఈ గొప్ప అద్భుతమైన పరిచర్యను బట్టి వారు చక్కని పాటల పుస్తకం వారు సిద్ధపరిచిన దాన్ని బట్టి దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. వారి కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని, ఇంకా ఇలాంటి పుస్తకాలు తర్వాత ఇంకా పరిచర్లు ఇంకెన్నో దేవుని మహిమార్థమై వారు చేయాలని, దేవుడు వారిని వాడుకోవాలని కూడా మీరందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు అయ్యగారు మన ఆత్మీయ తండ్రి గారు ఈ ఆరాధన స్తుతి మాలిక అనే పాటల పుస్తకాన్ని వారు ప్రార్థన చేసి ప్రతిష్ఠిస్తారు. మనమందరం చప్పలు కొట్టి అయ్యగారికి సమయం ఇస్తుండగా దైవజనులు ప్రార్థన చేసి ప్రతిష్ఠిస్తారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాల్లో ఒకరితో ఒకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభుని గురించి పాడుచు కీర్తించుడి అని ఉన్నది. అట్లనే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చే ఉన్నది అని ఉన్నది. 1 కొరింథీ 14వ అధ్యాయం 15వ వచనంలో పౌలు అంటున్నాడు, ఆత్మతో పాడుదును మనస్సుతో పాడుదును. ఈ వాక్యాల స్ఫూర్తితో 1998లో చర్చి బాల్కనీ స్లాబ్ వరకు సెంటరింగ్ పెట్టే వరకు ఇంట్లో ఫోటో వేసి నేను ఈ పుస్తకం ప్రింట్ చేసిన ఆత్మాభిషేక గీతాలు అని, రక్షణ సువార్త ఉజ్జీవ కీర్తనలని ఈ వేలు ప్రజలకు అందినాయి. అప్పట్లో మన సంస్థలో మొట్టమొదటిగా స్తుతి ఆరాధన చేసింది మనం, పుస్తకాలు ప్రింట్ చేసింది మనం, స్తుతించి ఆరాధించినది మనం. కనుక అట్లనే ఇప్పుడు భాస్కర్ అనే వ్యక్తి కొన్ని పుస్తకాలు ప్రింట్ చేసిండు. ఇప్పుడు ఆనంద్, శోభ వాళ్ళు అట్లనే చాలా చక్కగా పుస్తకం ప్రింట్ చేశారు. కనుక వాక్య స్ఫూర్తితో తాను చేసిన ఈ పుస్తకాన్ని, కుటుంబాన్ని మన ఆశీర్వాదిద్దాం, ప్రతిష్ఠిద్దాం. అందరూ వీరి కుటుంబం వైపు చేతు చాపండి. ఇట్లా సృష్టికర్తమైన మా తండ్రి నీకు వందనాలు. ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరినొకరు హెచ్చరించడని, ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం
వచ్చేయున్నదని, ఆత్మతో పాడుదును మనస్సుతో పాడుదును అని నీ వాక్య స్ఫూర్తితో తానొక పుస్తకం ప్రింట్ చేశాడు. ప్రభా తండ్రి, ఈ యొక్క సంఘంలో నీ దాసునిగా అభిషక్తునిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమున పుస్తకాన్ని ప్రభుకు ప్రతిష్ఠిస్తున్నా. కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తున్నా. ఇలాంటి స్ఫూర్తితో ఇంకా అనేక పుస్తకాలు ప్రింట్ చేసి ప్రజలకు అందించలాగున ఆ బిడ్డను అభిషేకించు. ఇంకా సంఘంలో అనేకులను అభిషేకించు. ఇంకా నేను రాసిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ప్రసంగాలు, అవిడను కూడా ప్రింట్ చేసేవారిని లేపు. ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ, ఈ యొక్క పుస్తక పరిచర్య కంటిన్యూ అవటకు సాయం చేయి. నేను కూడా ఆశీర్వదిస్తున్నా, కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నా, మీనమ్మను ఆశీర్వదిస్తున్నా, కొడుకులందరిని ఆశీర్వదిస్తున్నా, ఆనందను ఆశీర్వదిస్తున్నా, శోభను ఆశీర్వదిస్తున్నా, వారి పిల్లలను ఆశీర్వదిస్తున్నా. వారి జీవితంలో చేసిన మేలు కృతజ్ఞత హృదయంతో వాళ్ళు చేసినటువంటి త్యాగానికై పరలోక దీవెన వారికి అనుగ్రహించి తను ఇంక అనేకులు అభినందించి వీటిని క్రయమునకు ద్వారా అయినది కాబట్టి వెల చెల్లించి తీసుకొని ప్రభా తండ్రి ఇంకా నూతన పుస్తకాన్ని కొరకు అటు వెచ్చించడానికి ప్రతి ఒక్కరిని రేపండి, ప్రేరేపించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమున్న ఆరాధన స్తుతి మాలిక అనే పాటల పుస్తకాన్ని ప్రభువునికి ప్రతిష్ఠిస్తున్నా. బలమైన అభిషేకం దిగునుగాక, శక్తితో నింపబడునుగాక, ఆరాధించేవారు అభిషేకించబడుదురుగాక, ఆత్మ వశులవుదురుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ. నజరేయుడైన యేసు నామములో నజరేయుడైన యేసు నామములో పుస్తకాన్ని విడుదల చేస్తున్నాను. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ చక్కటి పుస్తకం ఆరాధన స్తుతి మాలిక అని. నా పూర్ణ హృదయంతో నేను దేవుని స్తుతించదను అని కీర్తనలు 9:1 వచనాన్ని పురస్కరించుకొని సిద్ధపరిచారు. ఇట్లా చప్పట్లు కొడుతూనే ఉండండి, కొడుతూనే ఉండండి. కొడుతూనే ఉండండి. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామమున బట్టు ఆనంద్ కుటుంబాన్ని తనను పుస్తకాన్ని ఆశీర్వదిస్తున్నా. యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ నేను సావాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సంఘమునకు సదా తోడైండును గాక, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మరియు మరొక సాక్ష్యం సహోదరులు వేల్పూర్ నుండి వచ్చిన కిరణ్ బ్రదర్